ఫాస్ట్గా, నాకు టైం లేదు. కేసు వెనక్కి తీసుకుంటాను మేడం. వెరీ గుడ్. అయితే ఇప్పుడే నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆహా, ఇప్పుడొద్దు మేడం. ఎందుకని? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి. మీరు నేను కలిసి వెళ్తే మీరు నా చేత బలవంతంగా కేసు వాపస్ తీసుకునేలా చేస్తున్నారని పోలీసులు ఫీల్ అవుతారు. అందుకే మీరు వెళ్ళండి. నేను తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్, నువ్వు చాలా షార్ప్. బై ది వే, థ్యాంక్ యూ. ఏంటి మేడం, వెళ్ళిన పని అయిందా? సక్సెస్ సుధాకర్. అవునా, మీరు గ్రేట్ మేడం. ఇక ఆనంది అశ్విన్లకి ఎవరు హెల్ప్ చేస్తారో, ఎవరు హెల్ప్ చేయగలరో నేను చూస్తాను. పదండి. ఓకే మేడం. ఆనంది, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తుంది సార్, తన టార్గెట్ గురించే. టార్గెటా? ఏంటా టార్గెట్? విశ్వం. వారిని పట్టుకునేదాకా ఈవిడగారు వదలరు. యు డోంట్ వరీ ఆనంది, ఇప్పటి వరకు నువ్వు అశ్విన్ మాత్రమే ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక మీద నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. నా సర్కిల్ మొత్తం యూజ్ చేసుకునైనా ఆ విశ్వంని ఫైట్ చేయడంలో నీకు హెల్ప్ చేస్తాను. వాడిని నీ ముందు నిలబెట్టే రెస్పాన్సిబిలిటీ నాది. చాలా థ్యాంక్స్ సార్. కరెక్ట్ అండి. సరే సార్. అశ్విన్, నీ చేతికి వాచ్ ఉండాలి కదా, ఏది? యా, అది నేను ప్రజెంట్ చేసిన వాచ్ అనుకుంటా కదా. అవును సార్. మరి ఆ వాచ్ ఏది? ఓహో, పెట్టుకోవడం మర్చిపోయావా? కాదు సార్, ట్రిప్లో అది ఎక్కడో పడిపోయింది. అయ్యో, అలా ఎలా పోయింది అశ్విన్? అదే గుర్తు రావట్లేదు ఆనంది. చూడు, చెయ్యి ఎలా బోసిగా ఉందో. మహేష్ సార్, ఏదైనా వాచ్ల షాప్ దగ్గర ఆపుతారా? ఇప్పుడు అర్జెంటుగా షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అశ్విన్, నీకే వాచ్ కావాలో చూసుకో, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. అయ్యో, మీరెందుకు సార్, నేను కొంటాను. దట్స్ ఓకే ఆనంది, నేను ప్రజెంట్ చేసిన వాచ్ పోయింది కాబట్టి ఈసారి కూడా నేనే ప్రజెంట్ చేస్తాను. కావాలంటే నువ్వు నెక్స్ట్ టైం ప్రజెంట్ చేసుకో. అలాగే సార్. అశ్విన్, ఏం కావాలో చూడు. ఆనంది, నువ్వే సెలెక్ట్ చేయవా? విశ్వం భార్య కాల్ చేస్తుంది. విశ్వం వాళ్ళ ఇంటికి వచ్చాడేమో, లిఫ్ట్ చేయి అశ్విన్. హలో. హలో సార్. చెప్పండమ్మా, మళ్ళీ విశ్వం వచ్చాడా? లేదు సార్, రాలేదు. రాలేదా? అవును ఆనంది. మరి ఎందుకు కాల్ చేశారమ్మా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను సార్. ఏంటది? ఇందాకెవరో ఒక అమ్మాయి వచ్చి నీ భర్త మీద పెట్టిన పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకో, నీ వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని డబ్బిచ్చి మరీ వెళ్ళింది సార్. కంప్లైంట్ ని వెనక్కి తీసుకోమని చెప్పిందా? మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పిందా? అవునానంది. అలా ఎవరు చెప్పారు? తన పేరు మిత్ర అని చెప్పింది. మిత్రనా? డబ్బులు కూడా ఇచ్చిందా? అవును సార్, ఆవిడకి అనుమానం రాకూడదని చెప్పి ఈ డబ్బు తీసుకుని కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని చెప్పి ఆవిడ్ని పంపించేశాను. అలా చెప్పగానే వెళ్ళిపోయిందా? నన్ను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నారు సార్. నువ్వేం చేసావమ్మా? మీతో కలిసి వెళ్తే పోలీసులకి మీ మీద అనుమానం వస్తుంది, మీరు వెళ్ళండి మేడం, నేను తర్వాత వచ్చి కంప్లైంట్ తీసుకుంటానని చెప్తే అప్పుడు వెళ్ళింది. అసలు మిత్రకేంటి అవసరం? తనెందుకలా చెప్పుంటుంది? నాకెందుకో కంప్లైంట్ వెనక్కి తీసుకునేదాకా ఆవిడ నన్ను వదిలిపెట్టేలా లేదు సార్.
తనేం చేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వేం భయపడకక్క. ఇంకోసారి తను నీ దగ్గరికి రాదు. నువ్వేం భయపడకమ్మా, అంతా మేం చూసుకుంటాం. సరే సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మిత్రా, వావ్, కాఫీ చాలా బాగుంది. ఎవరు పెట్టారు? ఇంకెవరు, మన కోడలు. బట్ రోజు టేస్ట్ కంటే ఈ రోజు టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మామ్, నీకు నచ్చలేదా? చాలా బాగుందంటున్నాను. థ్యాంక్స్ మామ్. ఈ రోజు మిత్ర కాఫీలోనే కాదు, తన ఫేస్లో కూడా స్వీట్నెస్ ఉంది. మొహం హ్యాపీనెస్ తో వెలిగిపోతుంది. ఏంటి విషయం మిత్ర? అదేం లేదంటీ. అయితే కన్ఫామ్గా ఏదో ఉంది. చెప్పు మిత్ర, ఏమైంది? యాక్చువల్లీ నేను అనుకున్నది జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునా? అంతలా ఏం జరిగింది? ఏం చేశావు? నేను చెప్తా. విశ్వం ఇంటికెళ్ళి అతని వైఫ్కి వార్నింగ్ ఇచ్చి వచ్చింది. ఏంటి మహేష్ నువ్వనేది? మీ కూతురు ఆ విశ్వం వాళ్ళ ఇంటికెళ్ళి ఆవిడిచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకోమని బెదిరించింది. మిత్ర, మహేష్ చెప్తుంది నిజమా? మామ్, అదే అదే సరిగ్గా చెప్పు మిత్ర. నిజమే మామ్. నిన్ను సత్య, ఎందుకు ఇలా చేసావు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. సత్య, వయసొచ్చిన ఆడపిల్ల మీద అలా అరుస్తావేంటి? తప్పు చేస్తే ఏ వయసైనా ఒకటే పార్వతి. అమ్మా మిత్ర, విశ్వం వైఫ్ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? అసలు తనతో నీకేం పనమ్మా? మ్యాడ్నెస్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అలా చేసింది. అవును, పిచ్చే. నువ్వంటే పిచ్చి,